నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కేవలం పబ్లిసిటీ కోసమే చోటా నాయకులు ప్రభుత్వంపై విమర్శలకు పాల్పడుతున్నారని ఆరోపించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కేవలం పబ్లిసిటీ కోసమే చోటా నాయకులు తమ ఉనికిని కాపాడుకునేందుకు చౌకబారు విమర్శలకు పాల్పడుతున్నారని వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ పట్టణంలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏనాడు వినుకొండ సమస్యలపై నోరు మెదపని చోటా నాయకులు నేడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తమ ఉనికిని కాపాడుకునేందుకే ప్రయత్నం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. దశాబ్దాల నాటి త్రాగునీటి సమస్యతో పాటు వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. అవగాహన రాహిత్యంతో మాట్లాడుతూ వారు పబ్బం గడుపుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. ఇవాళ టీటీడీ భూములు అన్నారు. అది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రవేశపెట్టారు. అదంతా కూడా తయారు చేసుకున్నారు. కొంత అమ్మటం కూడా జరిగింది. ఆ తర్వాత ఇంకా అమ్మడానికి చాలా ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా ప్రపోజల్ పెట్టారు. దాన్ని ఇవాళ ఉన్నటువంటి టీటీడీ కమిటీ దాన్ని పరిశీలనలో తీసుకున్నారు, పరిశీలన చేశారు. అంతేగాని పరిశీలన చేసిన ప్రక్రియలో భాగమే కానీ అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ అది భూములు అమ్మాలని కానీ ఆ టీటీడీ భూముల్ని అమ్మండని కానీ ఎక్కడ ఆయన మాట్లాడింది లేదు. వాస్తవంగా ప్రభుత్వానికి టీటీడీకి సంబంధం లేదు. టీటీడీ భూములు వేరు, ప్రభుత్వ సంబంధించిన భూములు వేరు. ఆయన ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద ఎక్కడ కూడా మాట్లాడింది లేదు. పదే పదే మాట్లాడతారు. ఈ ఊర్లో ఉన్నారు ఆ నాయకులు, వాళ్ళేదో అది కాదు అమ్మట్లేదని చెప్పినా కూడా అదే పనిగా మాట్లాడుతున్నారు ధర్మరాజుల్లాగా. ఎక్కడున్న ధర్మరాజుల సంగతి ఎవరికి తెలియదు. అది మనం పద్ధతిగా మాట్లాడితే కొన్ని పద్ధతులు బాగుంటాయి. అంతేగాని ఏది పడితే అది మాకేదో మైక్ ఇచ్చారు మాట్లాడమంటే మాట్లాడితే ఎట్లాగా మేము ఉద్ధరించామని చెప్పుకునే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను. ఏ రోజైనా మన గ్రామాలలో మన పాఠశాలలు ఎలా ఉన్నాయో ఏ రోజైనా చూశారా మీరు? ఏ రోజైనా అక్కడ టీచర్ వచ్చారా లేదా అన్నది కూడా మీకు తెలియదు. వినుకొండలో కూర్చొని మాట్లాడతారు. ఇవాళ ప్రతి గ్రామంలో ఒక స్కూల్ని ఏ విధమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది, ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, పిల్లలకి ఎలాంటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు అది ఒక్కసారి తెలుసుకోండి. గతంలో ఎలా చేశారు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు. ప్రతి స్కూల్కి టాయిలెట్స్ కానివ్వండి, అదేవిధంగా మరుగుదొడ్లతో పాటు రిపేర్లు కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, కుర్చీలు కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, అదేవిధంగా మినరల్ వాటర్ కానివ్వండి, ప్రహరీ గోడ కానివ్వండి, కోట్ల రూపాయలు ఇచ్చించి ఇవాళ స్వచ్ఛంగా ఎవరైతే గ్రామంలో విద్యా కమిటీ ఉందో ఆ విద్యా కమిటీ ద్వారా ఈరోజు ఆ రిపేర్లు అవన్నీ కూడా పేరెంట్స్, విద్యా కమిటీ, అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ తోటి పనులు చేపిస్తున్నారు. రాజకీయ ప్రమేయాలు ఉండవు, రాజకీయ లబ్ధి కోసం మీలాగా ఎప్పుడు మాట్లాడరు, అది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు. అంత చిత్తశుద్ధితో ఇక్కడ పనులు జరుగుతున్నాయి. మరి ఇది సామాన్యమైన విషయమా? ప్రతి గ్రామంలో సచివాలయం సామాన్యమైన విషయమా? ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్ ఏంటి? మరి అది సామాన్యమైన విషయమా? రైతు భరోసా కేంద్రాలు ఏంటి? ఇది సామాన్యమైన విషయాలా? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో మనం మాట్లాడితే కాదు. ఇవాళ మీరు చాలామంది చెప్తారు, నాతో కూడా చెప్తారు చాలామంది, ఇవాళ పెద్దయినా మేము చదువుకోగలమా లేదా, మా వల్ల కాదు అనుకున్న పరిస్థితి మాకు చాలామందికి ఉంది. ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అవకాశాలు కల్పించటం, అమ్మఒడి, సామాన్యులకు కూడా
పెద్ద పెద్ద చదువులు చదువుకునే దానికి అవకాశం కల్పించాడు మహానుభావుడు ముఖ్యమంత్రి గారని రోజువారీగా ఎందరో పేద బిడ్డల తల్లులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుడిగా భావిస్తున్నటువంటి పరిస్థితి మేము చూస్తున్నాం. ఇది వాస్తవం. దేవుడు వచ్చేం డబ్బులు ఇవ్వడు. దేవుళ్లాగా ఈయన ఈ ముఖ్యమంత్రి గారు వచ్చి మా పేదరికం దృష్టిలో పెట్టుకొని మా పేదరికంలో ఉన్నటువంటి మా బిడ్డలకి కంపల్సరిగా 15,000 రూపాయలు ఇవ్వటమే కాదు, మరి బయట ఎక్కడన్నా ఫీజు రియంబర్స్మెంట్, ఆ ఫీజు రియంబర్స్మెంట్లో గతంలో ఏం జరిగింది? 50,000 రూపాయలు ఫీజు ఉంటే గత ప్రభుత్వం 30,000 నుంచి 35,000కి ఇచ్చారు. మళ్ళా 15,000 రూపాయలు రిటర్న్ తీసుకెళ్లి ఈ పేదవాళ్ళు తీసుకెళ్లి ఇవ్వాలి. ఆ 15,000 ఉంటే ఆ 15,000 లేకనే వాళ్ళ పిల్లల్ని ఆ కాలేజీకి పంపించలేకపోయారు. అలాంటి పరిస్థితులు ఇలా 80,000 గవర్నమెంట్ ఫీజు ఉన్న కాలేజీకి కూడా ఆనాడు ఇచ్చింది 35,000. ఇవాళ ఎంతైతే అంత ఫీజు మొత్తం కూడా పూర్తిగా టోటల్గా రియంబర్స్మెంట్ ఇస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏటి గురించి ఆలోచిస్తండి మీరు. ప్రతి పేదవాళ్ళ బిడ్డలకి ఎలాంటి అవకాశాలు కల్పిస్తుండ్రు, ఎలాంటి వనరులు కల్పిస్తుండ్రు. మరి అదేవిధంగా వాళ్ళు చదువుకునే సమయంలో ఆ ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఆసరా, జగనన్న ఆసరా అని చెప్పి హాస్టల్ ఫీజులు కూడా అంటే 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది చరిత్రలో ఎక్కడా జరగని పరిస్థితి. భారతదేశంలో ఎవరు ఏ ముఖ్యమంత్రి ఇవ్వని పరిస్థితి. అలాంటి దాన్ని ఆయన అమ్మబడికి అలాంటి గుర్తింపు ఇచ్చాడు, అలాంటి గౌరవం ఇచ్చాడు, అలాంటి అభివృద్ధి చేపిస్తున్నాడు. ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ అని చెప్పుకునే దాంట్లో అక్కడ కనీసం కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ అనే వాళ్ళ దగ్గర క్వాలిఫైడ్ టీచరే ఉన్నాడు. ఒక అపార్ట్మెంట్లో బంధించి చేస్తున్నటువంటి పరిస్థితి ఆ ఎదిగిన వాళ్ళు కార్పొరేట్ స్కూల్ అని చెప్పుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో అంత పెద్ద ప్లేసు, అంత పెద్ద వనరులు ఏర్పాటు చేశారు. మరి పహారీ కూడా కట్టారు. ఇవి మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏ విషయంలో చూసినా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రైతును చూసుకున్నా, మరి రైతు కూలీలకు చూసుకున్నా, ఇవాళ ప్రజలకి ఏ విధమైనటువంటి అవకాశాలు కల్పించాడన్నది ఒకసారి ఆలోచించాలి. ఒక్క వినుకొండ నియోజకవర్గంలోనే పేదవాళ్ళకి దాదాపుగా 10,000 పేదలకి 10,000 కుటుంబాలకి నిరుపేదలకి స్థలాలు ఇచ్చి 10,000 మందికి ఇల్లు నిర్మాణం చేయడానికి ఇలా అవకాశం కల్పించాడు. 10,000 మందికి 10,000 కుటుంబాలకి ఆసరా కల్పించాడు, నీడ కల్పించాడు. మరి అది చిన్న విషయం కాదు. ఆ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించడం జరుగుతుంది. మరి అది దాన్ని గతంలో ఎప్పుడన్నా వీళ్ళు చెప్పుకునే వాళ్ళు ఎక్కడన్నా ఇచ్చారా? ఇవాళ మన వినకొండ చూస్తే ఈ వినకొండలో ఈ మాట్లాడే పెద్ద నాయకులు అందరూ మరి ఏడన్నా ఒక ఇల్లు ఇచ్చిన పాపాన పోయారా? ఇవాళ 100 ఎకరాల్లో, ఒక్క మున్సిపాలిటీలోనే 100 ఎకరాల్లో ఇవాళ మరి పేదవాళ్ళకి ఇల్లు నిర్మాణం చేయడానికి అంతా కూడా సన్నాహం అవుతుంది. మంచిగా ఆనాడు ఈనాటికి తేడా అయింది. ఆనాడు మీరు 1000 రూపాయలు ఇచ్చారు. ఈనాడు ఎలక్షన్ దగ్గరకు వచ్చినాక ఒక నెల మీరు 2,000 ఇచ్చారు. మొదటి నుంచి ఏదైతే చెప్పాడో దాన్ని చెప్పిన ప్రకారం 2,250 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అదే డయాలసిస్ చేసుకుంటున్నటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. క్యాబ్ ఉన్నటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఇవాళ కాపు నేస్తం కింద 15,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా న్యాయ బ్రాహ్మణులకి వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మిషన్ టైలర్స్కి వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం తరపు నుంచి
ఈ నవరత్నాల కార్యక్రమంలో భాగంగా ఆనాడు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా ఈరోజు అమలు జరుగుతున్న పరిస్థితి. గతంలో ఎప్పుడు ఎవరు మేనిఫెస్టోలో పెట్టినా కూడా ఇది వాళ్ళ ఎలక్షన్కి పెట్టినటువంటి మేనిఫెస్టో ఇదేమో ఇచ్చేవి కాదు అని చెప్పుకున్న పరిస్థితి. ఇవాళ ఎలక్షన్స్లో ఏమైతే హామీలు ఇచ్చారో అంతకంటే భిన్నంగా చెప్పనే కూడా ఇవాళ అమలు పరుస్తున్నటువంటి పరిస్థితి, చేస్తున్న పరిస్థితి. వాటన్నిటిని చూసి మీరు కనీసం కూడా మనుషుల్లాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం మనుషుల్లాగా ఆలోచించకుండా ఏదైతే నోరు వస్తే అది మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? వినుకొండ పట్టణానికి వస్తే ఇవాళ చెప్పే పెద్ద మనుషులు కరెంటు తీగ అక్కడ ఏదో ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. చెప్పాను, వాస్తవమే. ఎందుకంటే ప్రతి ఒక్క రోజు కరెంటు సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఇది కరెంటు సమస్య 18-20 సంవత్సరాల నుంచి వినుకొండ మున్సిపాలిటీకి ఆ సమస్య ఉన్న మాట వాస్తవం. ఆ సమస్యని ఏ విధంగా పరిష్కారం చేయాలని నేను ఎమ్మెల్యేగా కాగానే మొట్టమొదటిగా కరెంటు సమస్య ఎలా రెక్టిఫై చేయాలనే మనం ప్లాన్ చేసుకుంటే దాదాపుగా 2000 ట్రాన్స్ఫరాలు మనకి ఇక్కడికి అవసరమని, ఈ నియోజకవర్గంలో అవసరమని చెప్పారు. అర్జెంటుగా మున్సిపాలిటీకే దాదాపుగా 500 ట్రాన్స్ఫరాలు పెడితేనే ఈ మున్సిపాలిటీలో ఈ కరెంటుని కొంత కంట్రోల్ చేయగలం. 2 ప్రధానంగా సబ్ స్టేషన్లు 2 కావాలని అడిగారు. ఇవన్నీ ఇంత సమస్యలో కరెంటు ఉందండి, ఇక్కడ ఏది వేసినా కూడా వెంటనే ఫీజులు పోతున్నాయి, సరిపోవట్లేదు. ఒక 3-4 ట్రాన్స్ఫరాలకు సంబంధించినటువంటి కెపాసిటీకి ఒక ట్రాన్స్ఫరమే ఉంది. 100 HP ట్రాన్స్ఫరాలు 3 కావాల్సి ఉంటే ఒక 100 HP ఇక్కడ ఉంది. 2 100 HPలకు సంబంధించినటువంటి వోల్టేజ్ కవర్ కావట్లా, దాని మీదనే ఫేస్ చేస్తున్నారు. ఇంత సమస్య ఉంది కరెంటు. ఈ సమస్యలన్నీ కూడా ఇవాళ దాదాపుగా ఇప్పుడు టౌన్లోనే మేము ఎమ్మెల్యేగా అయినాక దాదాపుగా 200 ట్రాన్స్ఫరాలు మనం పెట్టడం జరిగింది. స్తంభాలు దాదాపుగా 200 స్తంభాలు కూడా మార్చడం జరిగింది. ఇంకా కూడా 400 స్తంభాలు వచ్చినాయి, అవి కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన వినుకొండలో నరగాయకుంట దగ్గర ఇప్పుడు ఒక సబ్ స్టేషన్కి 5 కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం. నిన్ననే వచ్చి స్థలం చూసుకొని ఇక్కడ మనం ఈ శ్మశానం దగ్గరగా పక్కగా ఈ ల్యాండ్ ఇవ్వటం జరిగింది. 5 కోట్లు శాంక్షన్ చేయటం జరిగింది. ఏది సబ్ స్టేషన్. ఇంకోటి ఈ రైల్వే ట్రాక్ కల్లి ఒక సబ్ స్టేషన్, మార్కెట్ యార్డ్ కల్లి ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కూడా ఇదంతా కూడా ప్రక్షాళన జరిగింది. మొత్తం ఎక్కడ కూడా స్తంభాలు ఏమైనా ఉన్నా కూడా ఆ వెనకటి రోజుల్లో ఉన్న స్తంభాలన్నీ కూడా తీసేసి వాటన్నిటిని కూడా మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ కొత్త స్తంభాలు వేయాలని దాని అంతా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. నిన్న కరెంటు వాళ్ళతో మీటింగ్ కూడా జరిగింది. మీటింగ్ జరిగిన అందరిలాగా అంతకుముందు జరిగినా జరగకపోయినా వచ్చినా రాకపోయినా గబగబా మేము పేపర్లను పెద్ద పెద్ద బ్యానర్లు పెద్ద అవి కట్టుకోం. మాకు కావాల్సింది, మేము చేయాల్సింది ప్రజల అవసరాలు తీరవాలనే ఆలోచనే కానీ నాకు ఏదో పెద్ద పెద్ద బ్యానర్లు కట్టుకొని దొంగ శంకుస్థాపనలు చేసే కార్యక్రమం ఇక్కడ ఎక్కడ కూడా ఉండదండి. ఆ అవసరం కానీ అలాంటి ఆలోచన కానీ నాకు ఎక్కడ ఉండదు. ఈ వినుకొండలో మనకు ఉన్నటువంటి సమస్యల్లో ప్రధానమైనటువంటి సమస్య కరెంటు ప్లస్ తాగునీరు, డ్రింకింగ్ వాటర్. మన మున్సిపాలిటీ పరిధి కంపల్సరిగా కరెంటు సమస్యను చాలా వరకు ఇదంతా కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఇది మీరు ఆలోచించి దీనికి మీరు ఇవాళ ఏదో మాట్లాడతారండి. వాస్తవంగా అవకాశాలుండి అన్ని విధాల సమస్యలు సృష్టించి బిందెల సంస్కృతి, చెంబుల సంస్కృతి, పేపాల సంస్కృతి పెట్టింది ఎవరు? అసలు ఎందుకు తెచ్చారని అడుగుతున్నా నేను. అసలు ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. ఇవాళ మీరు ఆలోచించాల్సింది ఒక్కటే, నిజంగా మన ప్రజలకి మంచినీళ్ళు ఇవ్వాలనుకుంటే వాళ్ళు కూడా ఆనాడు ఇవ్వాలనుకుంటే ఇవ్వగలరు. వాళ్ళకి ఇవ్వాలని కాదు, దాన్ని ఒక సమస్యగా చూపించి
ఆ సమస్యతో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని ఎన్ని రోజులు ఎన్ని కష్టాలు, ఆ కష్టాలు వర్ణనాతీతం. ఒక పెద్ద ఉంటుంది, పైకి నీళ్ళు వెళ్ళాలి, ఆడ పేప పెట్టిస్తే ఆ పేపర్లో బిందెతో పైకి లాగలేదు, చెంబుతో పైకి లాగాలి. ఇలాంటి సమస్యలన్నిటికీ చూసినటువంటి వాడిని నేను. ఈ సమస్యలు పూర్తి స్థాయిలో మనం రెక్టిఫై అవ్వాలి, దానికి సంబంధించినటువంటి ప్రణాళిక సిద్ధం చేశాను. రోజు మార్చి రోజు నీళ్ళు ఇవ్వడం కాదు, రోజు 2 పూట్ల నీళ్ళు ఇవ్వాలి. అదే నా అభిప్రాయం, నేను నా ఆలోచన, నా ఆశయం కూడా. కంపల్సరీగా అది ఇస్తాను. ఎందుకంటే ఇవాళ మున్సిపాలిటీలో ఇంతకుముందు మనం తిమ్మాపురం మీదుగా మనం నీళ్లు తీసుకురావాలి, డౌన్లో నుంచి పైకి రావాలా, మన టౌన్కి రావాలి. ఇవాళ మనం ఏం చేస్తున్నాం, ఇవాళ ఈ వైపు నుంచి మనం ఇప్పుడు కిట్కో వైపు నుంచి ఉత్తరం భాగాన్ని నుంచి ఈ కొండపైకి మన ఫైర్ ఇంజిన్ పెట్టుకునే ఫైర్ ఆఫీస్ దగ్గరికి ఆ ట్యాంకుకి ఎక్కిస్తాం. అక్కడ ఇప్పుడు ఒక ట్యాంకు దాదాపుగా 14 లక్షల లీటర్ల ట్యాంకు నిర్మాణం చేస్తాం. అందులోని ఇంకొక 14 లక్షల ట్యాంకును కూడా శాంక్షన్ అయింది. ఆ 2 ట్యాంకులు తోడు మళ్ళా జూనియర్ కాలేజీలో 2 ట్యాంకులు శాంక్షన్ అవుతాయి. ఈ ఎక్కడైతే మనం పవర్ స్టేషన్ కాడ మనం గనక ఈ 2 ట్యాంకుల్లో నీళ్లు పెడితే మనకి పూర్తి స్థాయిలో హైట్లో ఉంటాం. వినుకొండ అంతా కూడా డౌన్లో ఉంటుంది. అక్కడ మనం గనక నీళ్లు వదిలితే అపస్టేరికి కూడా నీళ్ళు ఎక్కే విధంగా, మోటార్ వేయకుండా నీళ్ళు ఎక్కే పరిస్థితి. ఆ 2 ట్యాంకులు, ఈ 2 ట్యాంకులు, 4 ట్యాంకులు మనం నిర్మాణం జరిగిన తర్వాత ఉదయం సాయంత్రం నీళ్ళు ఇస్తాం. అంటే ఇప్పుడు ఈ 2 ట్యాంకులుగా ఒక ట్యాంక్ అయిపోయింది, ఇంకో ట్యాంక్, ఆ ట్యాంక్ అయిపోగానే ఉదయం సాయంత్రం నీళ్ళు ఇస్తాను. అందులో ఏం సమస్య లేదు. అంత గ్రౌటీ మీదనే నీళ్లు రావడం జరుగుతుంది. ఇంకొక ట్యాంకు, పెద్ద ట్యాంకు కొండ మీద కట్టాలి. డైరెక్ట్ సింగరసిరి నుంచి కొండకే మీదకి, కొండ మీద ట్యాంకుకి, కొండ మీద 25 లక్షల ట్యాంకులు 2 కట్టాలి. 14 దాదాపుగా 28 లక్షలు లీటర్లు. కొండపైన కూడా ప్లాన్ చేశాం. పెద్ద కొండపైన కట్టినప్పుడు ఆ కొండ నుంచి పూర్తి స్థాయిలో గ్రామాన్ని మొత్తం కూడా కంట్రోల్లో తీసుకొని అక్కడ నుంచి నీళ్లు సప్లై చేయడం జరిగింది. ఇవంతా కూడా ఏ ఒక్కరికి కూడా వాల్ తిప్పితే నీళ్లు రావాలి, కానీ కరెంటు మోటార్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా నీళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఇవన్నీ ఏదో వాళ్ళు చెప్పినట్టు కాదు, చెప్పేది చేస్తాను. నేను ఇప్పుడు దాకా చెప్పలేదు. నేను దాని మీద మొత్తం కూడా ప్రభుత్వం దృష్టిలో కూడా పెడుతున్నా. కొంత ఫండ్స్ కావాలని అడుగుతున్నా. దొంగ జీవోలు మటుకు ఇక్కడ ఉండవు. గతంలో పెట్టినటువంటి జీవోలు, దొంగ జీవోలు పెట్టి మేము తెస్తున్నామని చెప్పి ఏదో ఓట్లు వేయించుకుందాం అనుకునే పరిస్థితి అయితే ఇక్కడ ఉండదు. నిజంగా చేయగలిగిందే చెప్తాం, నిజంగా ఏం చేస్తామన్నదే, చేయగలుగుతామన్నదే మేము చెప్పగలం. ఈ ప్రయత్నం కొండ మీద ట్యాంకులు పెట్టింది కూడా ఒక ప్రయత్నం అని చెప్తున్నాను. కంపల్సరిగా 2 పూట్ల నీళ్ళు ఇచ్చేదానికి మనకు పూర్తి సామర్థ్యం మనకి ఈరోజు ఉంది. మీరు ఇవాళ చెప్పే వాళ్ళందరూ మాటలకి మేము చెప్తున్నటువంటిది అమలు జరిగేదే చెప్తాం. ఇవాళ కూడా మేము చెరువులకి నీళ్లు పెట్టి ఒక 15 రోజులు అయింది. దాదాపుగా 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుంచి వాడుకున్నాం. కొంత ఈ ఎండలకి సింక్ అయింది. నిన్న నీళ్ళు వస్తే రాత్రిపూట మా ఆఫీసు కుర్రోడు, మున్సిపాలిటీ కమిషనరు, నేను కలిసి మాట్లాడుకొని వెంటనే ఆ రాత్రికి రాత్రి వెళ్ళి అప్పటికప్పుడు ఆ కాలువ పగలగొట్టి దానికి అడ్డుకట్టేసి మళ్ళీ కూడా ఫుల్లుగా ఈ 20 రోజులకు సంబంధించిన ఏదైతే వాడుకున్నామో ఆ నీరు కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో నింపుకోవడం జరిగింది. ఇలా మనసు పెట్టాలండి. వరకు మాటలు చెప్తే అటుకుద్ది. మనసు పెట్టి పని చేస్తున్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకొక విధంగా అనిపిస్తుంది. మాటలోకి పనికి చాలా మధ్య తేడా ఉంటుంది. నోట్లోంచి మాట చెప్పడం వేరే, పని చేయడం వేరు. పని చేయకుండా మాటలు చెప్పి బతకాలనుకోవడం అంతకంటే
మనం ఏం చెప్పలేము. అంతకంటే దరిద్రం ఏం లేదు. సమయం వచ్చింది. ఇవాళ మనకి వినుకొండ పట్టణానికి ఆ నీళ్లు చూస్తే అది ఆ ఆలోచన ఉండాలి. నాకు కూడా చూడాలనే ఒక తపన, నేను కూడా ఈ సమస్యని రెక్టిఫై చేయాలనే ఒక ఆలోచన, ఒక సంకల్పం. 2 పూటల నీళ్ళు ఇవ్వాలి. నరసరావుపేటలో ఉన్నారు, వాళ్ళు 2 పూటలు ఇస్తున్నారు. నరసరావుపేట మున్సిపాలిటీకి 2 పూటల నీళ్ళు ఇస్తున్నారు. వాళ్ళ స్టాకు, వాళ్ళ రిజర్వాయర్ ఎంత? 200 ఎకరాలు. మన రిజర్వాయర్ ఎంత? 272 ఎకరాలు. దాదాపుగా 240 ఎకరాల్లో మనం చెరువు నింపుకున్నాం. నరసరావుపేట వాళ్ళ ట్యాంకు 200, వాళ్ళ స్టోరేజ్ 200 ఎకరాలు. మంది 272 ఎకరాలు మనకు ఉంటే మనం దాదాపుగా 240 ఎకరాల్లో ఈరోజు మనం చెరువులు వేసుకోగలిగాం. అంతకుముందు ఉంది ఒకే చెరువు 60 ఎకరాలు, 50 ఎకరాల నుంచి 60 ఎకరాలు ఉంటుంది. రెండో చెరువు ఉన్నా కూడా దానికి ఎప్పుడు నీళ్లు పెట్టిన పరిస్థితి లేదు. అది పాడు పెట్టి చేపలు వేసుకున్నారు. ఇలాంటి నీచమైనటువంటి ఆలోచనలు చేశారు ఆ రోజు. ఎందుకు చేశారు అని అంటే, వాళ్ళ సొంత మనుషులు వాళ్ళ అమ్మటి తిరిగేవాళ్ళు ఆ ట్రాక్టర్లో పెట్టుకొని ఆ ట్రాక్టర్లో ప్రభుత్వ ధనాన్ని పూర్తి స్థాయిలో వాడేసుకోవటం, వాళ్ళ సొంత ఖజానాలాగా వాడుకునే దానికి ఆ అవకాశాల కోసం దీన్ని వాడుకున్నారు. నిజంగానే మనస్ఫూర్తిగా చేయాలంటే బ్రహ్మనాయుడు ఏమన్నా ఈ చెరువుని ఎక్కడి నుంచి అలా తీసుకురాలేదుగా, అక్కడ ఉన్నదాన్నేగా పెట్టింది. ఆ రోజు ఉన్నదేగా, ఇవాళ కాదుగా. 10 సంవత్సరాలు ఒక ఆయన 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఏం జరిగింది? అది 20 సంవత్సరాల నుంచి ఆ చెరువులు మనం నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయాం? 20 సంవత్సరాల నుంచి మనం ఈ సమస్యను ఫేస్ చేస్తూనే ఉన్నాం కదా. 20 సంవత్సరాలను ఫేస్ చేస్తున్నాం. ఈ నియోజకవర్గం మొత్తం కూడా ఎక్కడ కూడా చెరువుల్లో ఏ విధమైనటువంటి మంచినీరు ఇవ్వాలా, గ్రామాలకి ట్యాంకులు నిర్మాణం చేయాలని అనుకోవాలి. అనుకున్నప్పుడు అన్నీ జరిగాయి. అది సొంతం నాకేంటి అనుకుంటే కుదరదు. అలా అనుకొని అలా చేశారు. ఈరోజు నేను చెప్తున్నాను, మీ అందరూ కూడా ఇప్పుడు మున్సిపాలిటీకి పరిధిలో అలాంటి సమస్య ఇంకా కూడా దీనికి ఇంకా చెప్పాను, ఆ విధంగా తయారు చేస్తాను. ఇంకోటి అన్ని మండలాలకు మన వినుకొండ నియోజకవర్గంలో మారుమూల గ్రామానికి కూడా నాగార్జున సాగర్ నీరు తీసుకొచ్చి పైపు లైన్ ద్వారా కొలాయి తిప్పితే నీళ్ళు వచ్చే విధంగా ప్రతి గ్రామానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ రేపు ఫస్ట్ వీక్లో అది టెండర్ కూడా పిలవడం జరుగుతూ ఉంది. దాదాపుగా 300 కోట్ల పైసలకు మనకి గ్రాంట్ రావడం జరిగింది. ప్రతి ఊరికి మనం అక్కడ కారంపూడి దగ్గర చక్రా సిమెంట్ ఆ కొండపైన ట్యాంకు నిర్మాణం చేసి ఆ ట్యాంకు ద్వారా అక్కడికి బొగ్గువాగు నుంచి ట్యాంకు నుంచి బొల్లాపల్లి మండలం ఈపూరు మండలం, ఇటు రోర్ల మండలం, ఇటు నూజెండ్ల మండలం, శావల్యాపురం మండలం, అన్ని మండలాలకి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తూ దాదాపుగా పెద్ద లైనే మనకి ఇక్కడ నుంచి దర్శి నుంచి అద్దంకి నుంచి బల్లికుర్ర నుంచి సిలకలూరుపేట, ఈ లైన్ కూడా మనం వినుకొండ పట్టణం మీదగానే వెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ వినుకొండ పట్టణానికి అవసరమైనప్పుడు ఈ వాళ్ళు కూడా తిప్పుకునే దానికి కూడా అనుమతులు పొందడం జరుగుతూ ఉంది. అవసరమైనప్పుడు మనకి చెరువు దానికాడ నుంచి ఇక్కడ కూడా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి కూడా మనం ఆ ట్యాంకులకి నీళ్లు ఇవ్వడం జరుగుతూ ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తుంది. ఇవన్నీ రోజువారీగా ఈ వినుకొండకి ఏం చేయాలన్న దాని మీదనే నా ఈ ప్రయత్నం, నా లక్ష్యం. ఇప్పుడు మన స్టేడియం క్రీడా డిగ్రీ కాలేజీలు అక్కడ 20 ఎకరాల్లో స్టేడియం నిర్మాణం జరుగుతూ ఉంది. గతంలో చెప్పారు మేము స్టేడియంకి డబ్బులు ఇస్తామని, ప్రభుత్వం అంటే మా దగ్గర స్థలం లేదని చెప్పారు అదే మనుషులు. ఇవాళ అదే నోరుతోటి అదే వాళ్ళ కార్యకర్తలకు ఏదో ఇద్దామనుకున్నారు. కొంత ఇచ్చారు, ఇంకా కొంత ఇవ్వాలనుకున్నారు. అవన్నీ కూడా ఈరోజు వాళ్ళందరికి కూడా కోర్టులు వేయించారు. అవన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకున్నాం. ఇవాళ పని జరుగుతూ ఉంది.
ఇంకా కూడా పార్కుకి సంబంధించి కూడా నిర్మాణాలు జరుగుతుంది. ఇవన్నీ కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ 5 మండలాలకు కూడా ఈ గోడౌన్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి అన్ని విధాల కోల్డ్ స్టోరేజ్, వినుకొండ మార్కెట్ యార్డులో కోల్డ్ స్టోరేజ్, శావలేపురం మండలంలో కోల్డ్ స్టోరేజ్, ఈ విధంగా ఈపూర్ మండలంలో కోల్డ్ స్టోరేజ్, ఇలా అన్ని విధాల రైతులకు సౌకర్యం కల్పించేదానికి, రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర వచ్చేంతవరకు కూడా వాళ్ళకు అవసరమైన అప్పుడే అమ్ముకునే విధంగా గోడౌన్స్లో పెట్టుకొని ప్రభుత్వం తరపు నుంచి మళ్ళీ వాళ్ళకి కొంతమేరకు డబ్బు అవసరమైన కానీ వాళ్ళ గోడౌన్ నుంచి అలా స్టాక్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి డబ్బు కూడా సహకరించే పరిస్థితి కూడా ఈరోజు ఉంది. తక్కువ ఇంట్రెస్ట్కి లోన్ రూపంలో ఇలాంటివన్నీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ మొక్కజొన్నల కానుంచి అన్నీ కూడా బ్రహ్మాండంగా ఖరీదు చేసినటువంటి పరిస్థితి. వీటన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వినుకొండ పట్టణానికి ఇవాళ ప్రతి గ్రామానికి ఒక హెల్త్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. అది చిన్న విషయం కాదు. ఇవాళ మనకున్నటువంటి వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్, ఈపూర్ గవర్నమెంట్ హాస్పిటల్, బొల్లాపల్లి గవర్నమెంట్ హాస్పిటల్, ఈ హాస్పిటల్ అన్నిటికీ కూడా డాక్టర్స్ ఇంకా కూడా అభివృద్ధి చేసేదానికి దాదాపుగా 25 కోట్ల రూపాయలు మరి కావాలని చెప్పడం జరిగింది. దాదాపుగా మంజూరు కూడా చేస్తామని అనటం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధి జరుగుతాయి. వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. వీటన్నిటినీ మీరు ఎవరో గతంలో అడిగిన వాళ్ళు ఉన్నారా? పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? మాటలేదో చెప్పడం కాదు, పని జరగాలి. పని జరిగేదానికి వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఇవాళ వ్యవసాయ మార్కెట్ యార్డులో మనకున్నటువంటి వనరులు ఇవాళ ఈ ప్రాంతం మొత్తానికి కూడా మంచి అవకాశం ఉంది. వినుకొండలో మనం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసుకుందాం. అందుకే వాటన్నింటిని కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. సంబంధించి ఈ రోడ్లు కానివ్వండి, గతంలో చెక్ పోస్ట్ నుంచి అటు తెమ్మాయిపాలెం రోడ్డు వెళ్ళాలంటే వినుకొండ నూజెండ్ల అటు రోడ్డు వెళ్ళిద్ది, ఇటు చెక్ పోస్టుకి వెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉండేదో ఆ రోడ్లు చూస్తే బాధ. ఇవాళ ఆ రోడ్ల పరిస్థితి ఒకసారి చూడండి. ఎలా రోడ్లు వేసారో చూడండి, ఎలా క్వాలిటీగా ఉన్నాయో చూడండి. ఇవాళ అదే విధంగా కాలువ కట్ల మీద అంతకుముందు పిచ్చి చెట్లు మొలిసి దాంట్లో కుక్కలు వచ్చినా లేకపోతే ఏ ఒక్క వేస్ట్ కూడా దాంట్లో వేసి ఊరంతా దానికి ఆ స్మెల్ వచ్చే విధంగా చేసేవాళ్ళు. ఇవాళ దాన్ని ఎలా చేసామో చూడండి. మనసు ఉండాలండి. అదేవిధంగా ఇవాళ 2 గేట్లు ఉన్నాయి. ఈ 2 గేట్లకు కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం దాన్ని కంపల్సరీగా రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అన్ని దృష్టిలో పెట్టుకొని అనేక సార్లు ఇక్కడ తహసీల్దార్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కమిషనర్ గారు కానీ మొత్తం క్లియరెన్స్ ఇచ్చి ఆ 2 గేట్లు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఒకటి, ఫ్లైఓవర్ ఒకటి పెట్టుకునేదానికి కూడా ఈరోజు అనుమతులు రావడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా 1 సంవత్సరంలో మొత్తం పనులు పూర్తి స్థాయిలో చేయటం జరుగుతుంది. అంతకుముందు కరెంటు కూడా ఈ పక్క నుంచి ఆ పక్క పోవాలంటే కరెంటు పోయే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా మనం వచ్చినాక ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. వినుకొండ అంటే ఈ తెనాలికి ఆ పైన ఉన్నటువంటి ఏ దేవుడికి కూడా తక్కువ కాకుండా వాళ్ళందరికీ ధీటుగా ఉండే విధంగా వినుకొండ పట్టణాన్ని తయారు చేసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. దీనికి ఏ విధంగా కూడా ఈ ట్రాఫిక్ అంతరాయం కూడా లేకుండా బైపాస్ కావాలని కూడా మరి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రయత్నం జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ కూడా చేయడానికి మరి మీ అందరి సహాయ సహకారాలతో కంపల్సరిగా ఇవన్నీ ఈ 4 సంవత్సరాల్లోనే పూర్తి చేయాలని నా ఈ సంకల్పం. మరి అదేవిధంగా ఈ వరగపూడి సెల ఇవాళ బొల్లాపల్లి మండలంలో రిజర్వాయరు, మరి అదేవిధంగా నేను చెప్పింది ఇంకొకటి తంగిరాల డ్యాము. ఆ తంగిరాల డ్యాముకు కూడా నేను పూర్తి స్థాయిలో మేము నివేదిక పంపటం, మళ్ళీ వాళ్ళు ఎస్టిమేషన్ వేసి ఇక్కడ ఎన్ని ఎకరాలు ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఎన్ని ఎకరాలు ప్రభుత్వ ల్యాండ్ కాకుండా ప్రైవేట్ ల్యాండ్ ఎంత మునిగిద్ది, అసలు ఎంత స్టోరేజ్ కెపాసిటీ ఉంటుందని చెప్పి దానికి ఒక ఎస్టిమేషన్ వేయడానికి వాళ్ళు ఒక గ్రాంట్ శాంక్షన్ చేసి ఎస్టిమేషన్ పంపించడం కూడా జరిగింది. ఇవన్నీ నా ఈ ప్రయత్నం.
అదేవిధంగా గుండ్లకమ్మ పైన దాదాపుగా 25,000 ఎకరాలకి సాగునీరు ఇచ్చే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా కొండలరాయుడుపాలెం, ములకలూరు, అదేవిధంగా ఉప్పలపాడు, అదేవిధంగా ఖమ్మంపాడు, దాదాపుగా ఒక్కొక్క స్కీమ్కి 4,000 ఒక్కొక్క స్కీమ్కి 2,000 నుంచి 3,000 ఎకరాలు దాదాపుగా అంటే 5 స్కీములు ఏర్పాటు చేయడం, పర్మిషన్కి పంపేయడం జరిగింది. 5 మూలు 15,000 ఎకరాలు దాదాపుగా అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాం రైతు సోదరులందరికీ కూడా. ఇవాళ గుండ్లకమ్మ నీళ్లు ఇవాళ ఏ విధంగా మొన్న కాలువ రాగానే ఎన్ఎస్పి కాలువ రాగానే గుండ్లకమ్మ కూడా నీళ్లు పూర్తి స్థాయిలో పెట్టడం జరిగింది. ఆ గుంతలు కానీ అవన్నీ నిండితే ఆ గుండ్లకమ్మ ఒడ్డునున్నటువంటి గ్రామాలకు తాగునీరుకి కాస్త అవకాశం కల్పించవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే మీరు ఒక్కసారి ఆ గతంలో చూడండి, ఈరోజు ఏ విధమైనటువంటి ఆలోచన చేశాం. ఈరోజు గుండ్లకమ్మ పైన నాగిరెడ్డిపల్లె, ముత్తింజపురం, నాగిరెడ్డిపల్లె, కొత్తపాలెం ఆ హైవేకి ఒక పెద్ద బ్రిడ్జి వేసేదానికి కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్కి అప్లై చేయడం జరిగింది. అదేవిధంగా పువ్వాడ నుంచి గోకనకొండ నాగులవారం వచ్చేదానికి ఆడ కూడా ఒక బ్రిడ్జి నిర్మాణం కోసం సెంట్రల్ గవర్నమెంట్కి మనం అప్లై చేయడం జరిగింది. దాదాపుగా వాళ్ళు సాయిల్ టెస్టింగ్ కూడా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అక్కడికి రావడం జరిగింది. ఇవన్నీ నేను వచ్చినాక ఇవన్నీ కూడా నా ప్రయత్నంలో భాగం అనమాట. ఎంతవరకు చేయగలంటే నా వంతు నేను నా ప్రయత్నంలో ఎక్కడ కూడా లోపం లేకుండా నా ప్రయత్నంలో 100% ప్రయత్నం చేసి ఇవన్నీ కూడా పూర్తి చేయాలన్నదే నా ముఖ్య ఉద్దేశాన్ని కూడా ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. మీరు నాకు ఇచ్చిన ఒక అవకాశాన్ని పూర్తి స్థాయిలో మీకోసం మీ ఫెసిలిటీస్ కోసం ఎక్కడ కూడా ఎవరి అవసరాలు కూడా పరిగణలోకి తీసుకొని అన్ని విధాల తాగునీరు కానీ సాగునీరు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు నిర్మాణానికి కానివ్వండి అన్ని విధాల పూర్తి స్థాయిలో మంచి పాలన అందించాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దానికి అనుగుణంగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరి కోసం ఈ ప్రయత్నం జరిగిద్దని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇవన్నీ పెట్టేవాళ్ళు ఈ నీరు చెట్టు కార్యక్రమాలు చెప్పాలంటే చాలా ఉంటుంది. ఉపాధి హామీ పనులు చేయకుండా చేసినట్టు బిల్లులు తీసుకుంటే చాలా వరకు అవన్నీ వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. ఈరోజు నేనేం చేశాను, ప్రతి పల్లెటూరులో ఉపాధి హామీ పని అంటే పొలాలు వెళ్ళే ప్రతి రోడ్డుని ఉపాధి హామీ పని కింద చేయాలి. 60% మనుషులతో చేస్తే 40% ఈ ఎన్ఆర్ఐజేసి ఫండ్స్ కిందనే దాన్ని ఆ రోడ్డుకి ఖర్చు పెట్టి పూర్తి స్థాయిలో ఆ రోడ్డు నిర్మాణం జరగాలని చేశాం. అదేవిధంగా అదే గ్రామానికి సంబంధించి పంట కాలువలు తీయాలి, దాన్ని కూడా పెట్టాను. ఇలా ఏదో ఎక్కడో చేసాము, ఆ చేసిన దాని మీద మనం బిల్లు తీసుకుంటున్నాం, ఉపాధి హామీ పని అయిపోయిందంటే కుదరదు. ఇలా కాదు, ఉపాధి హామీ పని అంటే ప్రతి గ్రామానికి పొలాలు పోయే రోడ్లు సర్వే చేపేయటం, సర్వే చేసిన తర్వాత ఆ సర్వేలో కార్యక్రమంలో భాగంగా సర్వే అయిపోగానే రోడ్డు మొదలు పెడతాం. ఇట్లా అన్ని రోడ్లు వేసుకునే దానికి కూడా మన నియోజకవర్గం నుంచి పూర్తి స్థాయిలో మేము 640 రోడ్లకి అప్రూవల్ తీసుకొచ్చుకున్నాం. పొలాలు వెళ్ళే రోడ్లకి 640 రోడ్లకి కలెక్టర్ దగ్గర నుంచి అప్రూవల్స్ వచ్చినాయి. ఈ ఉపాధి హామీ పనుల ద్వారా వాటన్నిటిని కూడా పూర్తి చేస్తామని కూడా గ్రామ ప్రజలకు చెప్పడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ చేయటమే మా ముఖ్య ఉద్దేశం అని సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. వినుకొండ పట్టణంలోని 5వ వార్డు నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పోలూరి అర్చనామూర్తి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. లాక్డౌన్ సమయంలో భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని దేవస్థాన ఆదేశాల మేరకు భక్తులకు అందించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో మూలే వెంకటేశ్వర రెడ్డి, బొల్లా శ్రీను, రవికుమార్, మూర్తి, రాకేష్లు పాల్గొన్నారు. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. కలియుగ ప్రత్యక్ష దైవం, మన అందరి పాలిటి దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం
తిరుమల నుంచి ఇస్తున్నారనే విషయం తెలుసుకొని ఆన్లైన్ ద్వారా నేను 5వ వార్డులో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ యొక్క ప్రసాదాన్ని పంపించాలనే ఉద్దేశం కలిగింది. ఎందుకనగా ఈ యొక్క సమ్మర్లో ఎండాకాలంలో అందరూ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోలేకపోతున్నామనే బాధగా ఉన్నారు. వెళ్ళటానికి అవకాశం లేదు కాబట్టి వారింటికి స్వామి యొక్క ప్రసాదాన్ని పంపించి స్వామి యొక్క కృపా కటాక్షాలు వారి పట్ల మా పట్ల అందరి పట్ల ఉండాలని కోరుకుంటూ ఈ ప్రసాదాన్ని తీసుకొని రావటం జరిగింది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన యొక్క ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారికి, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున గారికి, మన వెంకటేశ్వర రెడ్డి గారికి, తదితరులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఇంకా ఆనందించదగ్గ విషయం ఏమనగా ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి రేపటి సంవత్సరం అవుతోంది. రేపటికల్లా ప్రతి ఇంట్లో ఈ యొక్క లడ్డూ ప్రసాదం ఉండాలనేది సంకల్పం కూడా ఉంది నాకు. ఆ యొక్క స్వామి యొక్క దయ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉండాలని, మిగతా సంవత్సరాలు కూడా ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఆనందదాయక పరిపాలన సాగాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ యొక్క స్వామి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు ఇంతటి మంచి కార్యక్రమం పెట్టిన అర్చనామూర్తి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ, వాళ్ళకి ఈ ఆలోచన వచ్చినందుకు వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 5వ వార్డుకు సంబంధించి ఇప్పటికి 5వ కార్యక్రమం 6వ కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ భగవంతుడి కృప కూడా వాళ్ళకి ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, పెద్దల ఆశీస్సులు అంటే మన ఎమ్మెల్యే గారు బ్రహ్మనాయుడు గారు, ఆయన ఎప్పుడు కూడా మనందరికీ తెలుసు, ఆయన ఏ మాట అంటే ఆ మాటకి పక్కాగా కట్టుబడి ఉండే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చేసినప్పుడు ప్రతి ఇల్లు చూసుకుంటూ పోతూ నేనున్న మీ అంటని ఒక భరోసా ఇచ్చిన ఎలాగైతే ఇచ్చారో, మన నియోజకవర్గంలో కూడా పాదయాత్ర చేసినప్పుడు బ్రహ్మనాయుడు గారు, నేనప్పుడు ఆయన వెనుకెడితే ఉన్నాను, నేనంటూ గెలవడం జరిగితే మనం 100% గెలుస్తాం, గెలిచిన తర్వాత ఒక్కసారి పరిపాలన అంటే ఎట్లా ఉండాలో చేసి చూపిస్తానని పక్కాగా చెప్పడం జరిగింది ఆ రోజు. ఎవరు? మన ఎమ్మెల్యే గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం మన ఎమ్మెల్యే గారి గురించి, వాటర్ కానివ్వండి, అలాగే రోడ్స్ కానివ్వండి, పేదలకి కార్డ్స్ కానివ్వండి, రేపు ఇళ్ల స్థలాలు కూడా పెట్టుకోమని చెబుతున్నారు. ప్రతి వాళ్ళకి, కులానికి, మతానికి, పార్టీకి కూడా సంబంధం లేకుండా ప్రతి వాళ్ళని కూడా అది పెట్టుకోమని చెబుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే గారికి దొరకడం కూడా మన నియోజకవర్గానికి చాలా అదృష్టమని కూడా చెప్పక తప్పదు. మనకు రెండో విషయానికి వస్తే, మనకు మాజీ ఎమ్మెల్యే గారు కూడా మన వార్డులోనే ఉన్నారు. ఆయన మంచి అనుభవం ఉన్న వ్యక్తి, గతంలో కూడా మనకి ఎమ్మెల్యే గారు చేశారు కనుక ఈ ఇద్దరు ఆశీస్సులతోటి మన వార్డుకు సంబంధించి ఏ కార్యక్రమం ఉన్నా వాళ్ళ ఆశీస్సులతోటి మేము ముందుకి పోతామని, వీళ్ళకింత మంచి ఆలోచన వచ్చినందుకు ఈ మూర్తి అలాగే అర్చన గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ వ్యాపారాలు నిర్వహించుకునేందుకు సడలింపులు ఇవ్వాలని కోరుతూ టిఫిన్ హోటల్స్ యజమానులు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడుకు వినతి పత్రాన్ని అందించారు. స్థానిక వైసీపీ కార్యాలయం నందు జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వడం కుదరదని, హోటల్స్ వారు పార్సిళ్లకు మాత్రమే సడలింపులు ఇవ్వడం జరుగుతుందన్నారు. హోటల్స్ నిర్వాహకులు సహకరించాలని ఆయన కోరారు. అనంతరం అధికారులు పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, పట్టణ సిఐ చినమల్లయ్య, టిఫిన్ హోటల్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. మా హోటల్స్ యజమానులు, అదేవిధంగా బండ్లపై చిరు బిజినెస్ చేసుకున్నటువంటి, ఫుడ్ బిజినెస్ చేసుకున్నటువంటి స్వీట్లు కానీ, అదే మాదిరిగా ఇడ్లీ దోశ వేసుకునే వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో మన తహసీల్దార్ గారు, మన కమిషనర్ గారు ఇద్దరు కూడా మేము తెలియపరిచారు. వాస్తవం ఏంటంటే నేను కూడా ఈ పట్ల మన హోటల్ యజమానులకి వాళ్ళు అడిగితే ఎన్ని పరిస్థితుల్లో పార్సిల్ ఇవ్వాలండి, లేని పరిస్థితుల్లో కొందరికి అది కూడా ఇబ్బందిగానే ఉంది అని నేను చెప్పడం జరిగింది. దాంట్లో కూడా హోటల్ యాజమాన్యం
మా దృష్టికి వచ్చింది ఏంటంటే వారు కాస్త పాటించాల్సినటువంటి నామ్స్ని పూర్తి స్థాయిలో పాటించట్లేదనేది తెలిసిన విషయం. నాకు కమిషనర్ గారు తహసీల్దార్ గారు ఇద్దరు కూడా నేను అడిగిన దానికి ఇదే చెప్తున్నాను. అయితే నేనేం చెప్తున్నానంటే మనకి మొట్టమొదటి ఇందాక విజయవాడలో బండి పైన తోసేస్తే ఒక డ్రైవర్ గారు వచ్చి ఆయన తిని ఆయన చిల్లర. మనం గ్లౌజెస్ వాడాలి, మాస్క్ వాడాలి, తలపైన క్యాప్ ఏర్పాటు చేసుకోవాలి. పూర్తిగా వాటర్ మనం యాజమాన్యం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో భాగం అన్నమాట. మీరు పూర్తిగా కవరేడ్ డ్రెస్ ఉండాలి. ఈ విషయం తెలుసుకొని మీకు తెలిసి మీరు అశ్రద్ధ చేస్తుంటే దాని పరిణామాలు, దాని పరిస్థితులు మీకే అవి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా దాన్ని మీరు తక్షణమే మాస్కులు, గ్లౌజెస్, క్యాప్, కవరేడ్ మొత్తం కవర్ అవ్వాలి డ్రెస్. ఆ కవర్ అయ్యే డ్రెస్ తోటే వాళ్ళే ఉండి వాళ్ళే కింద మన కాళ్ళకు కూడా కవరేడ్గా ఉండి ఏర్పాటు చేయాలి. చేస్తే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినందుకు అది కొంతవరకు కొనసాగింది. అదే ఒకటి. రెండోది, తక్షణమైతే రావడం అవకాశం లేదు. మీరు 1వ తారీఖు నుంచైనా ఈ బళ్ళ పరిస్థితి బట్టికి కాస్త ఇప్పుడు ఆయన చెప్పాడు, ప్రతి ఒక్కరూ ఒక షాపుని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల మీకు కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ మీరు పొందాలంటే కమిషనర్ గారు వీళ్ళు కూడా కొంత మీకు తెలియపరచాలి. ఆ పరిస్థితి ఎలా ఉపయోగించాలి, ఎలా అప్లై చేసుకోవాలి. మీరు ఏదో 2 మాటలు చెప్పారు, ఆ 2 మాటలు వాళ్ళకి తెలియవు. ఏదో కమిషనర్ గారు చెప్పారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అది కాదు. అది పూర్తి స్థాయిలో ఒక పాంప్లెట్, ఒక పేపర్ ద్వారా ఇదిగో మీరు ఎలా అప్లై చేసుకోవాలని పాంప్లెట్ లాంటివి కూడా ఇచ్చి అప్లై చేసుకుంటే మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు కొన్ని మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. కొంత ఫైనాన్స్ పరంగా, కొంత లోన్ పరంగా, ఇంట్రెస్ట్ వితౌట్ ఇంట్రెస్ట్లో మీకు అవకాశం కల్పిస్తారని చెప్పాలి. ఇప్పుడు అంతెందుకు వితౌట్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఇస్తారు. మేము కూడా ఇప్పిస్తాము. అప్లై చేసుకోవాలి. అదేదో తెలియకపోతే మా దగ్గరకు వస్తే కూడా మేము కూడా తెలియపరుస్తాం మన ఆఫీస్లో. ఇవన్నీ ఒక విధంగా ఉన్నాయి. ఇప్పుడు 1వ తారీఖు దాకా మనం చూద్దాం పరిస్థితి ఎలా ఉండదో మనం అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు మీ హోటల్లో అనేది ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది కూడా ఉంటుంది. కానీ వినుకొండలో కనీసం కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లా. కనీసం కూడా దానికి ఈ కరోనా అనే వైరస్ ఉంది, దాని ముప్పులో చాలామంది ఇబ్బందికి గురయ్యారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ విషయాన్ని ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఆ కష్టాలను ఫేస్ చేస్తున్నారు అని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంత దూరం మనం మాట్లాడుకున్నాం. మీరందరూ కూడా బాధ్యులే. ఇవ్వటం అనేది ఒక సెకండ్ పని, అదేం పని కాదు. మాట్లాడతాం, పోరాడదాం, చేస్తాం. కానీ అది మీకు ఎన్ని రోజులు ఇవ్వగలం? మేము ఎన్ని రోజులు మీరు అది ఆ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించగలం అనే దాంట్లో మనం ఒక చిన్న ఆలోచన చూడండి. నిన్నటిదాకా మళ్ళాగనే సిలకలూరుపేట గ్రీన్ జోన్లో ఎక్కడ ఇబ్బంది లేని విధంగా అన్ని యాస్టీస్గా జరుగుతున్నాయి. మళ్ళాగనే ఆ సిలకలూరుపేటలో ఒక్కసారిగా ఉప్పున ఈ కేసు, ఒక కేసుకి ఇవాళ 25 కేసులు దాదాపుగా రావడం. ఒక్కసారిగా సిలకలూరుపేట ఉలిక్కి పడదు. హోటల్స్ బంద్, మనుషులు బయటికి రావడానికి అవకాశం లేదు. కూరగాయల బంద్, పాలు బంద్, నీళ్ళుతో సహా అన్ని విషయాల్లో కష్టాల్లోకి వెళ్ళిపోయారు. మళ్ళాగా ఫ్రీగా తిరిగారు, ఫ్రీగా పెట్టుకోమన్నారు, ఫ్రీగా. అయితే ఇవన్నీ నియమ నిబంధనలు తహసీల్దార్ గారు, కమిషనర్ గారు చెప్పినటువంటి ఎక్కడా పాటించాల. సిలకలూరుపేటలో
ఇప్పుడు మన కాడ కూడా అదే పరిస్థితుల్లో మీరు ఉన్నారు. మీకు 1వ తారీఖు రావాలంటే 1వ తారీఖు దాకా మనం ఎలా ఉంటామో తెలియని పరిస్థితి. మనకు ఉన్నటువంటి సమస్య ఏంటి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నరసరావుపేట పక్కనే ఉంది, కనీసం కూడా బయటికి రావడానికే భయపడుతున్నారు. గేట్ పట్టుకోవాలంటే భయపడుతున్నారు. నరసరావుపేట పూర్తిగా రిక్షన్ అద్దంకి అదే పరిస్థితిలో ఉంది, ఇటు పిడుగురాలు అదే పరిస్థితిలో ఉంది, ఇటు మన పక్కనే కారంపూడి అదే పరిస్థితిలో ఉంది, పక్కనే గలిసి అదే పరిస్థితిలో ఉంది. మనం చుట్టూ ఇలాంటి వాతావరణం ఉంది. ఈ వాతావరణం మధ్యలో మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఖరీదు చేస్తున్నారు. ఇంట్లో నిత్యావసర వస్తువులు కానీ గోల్డ్తో సహా, గోల్డ్ షాపులతో సహా ఇక్కడికే వస్తున్నారు. కారపూడిలు వస్తున్నారు, నరసరావుపేటలు వస్తున్నారు, దరిసోళ్ళు వస్తున్నారు, అద్దంకోళ్ళు వస్తున్నారు, ఇటు మాచల్ నుంచి ఇక్కడ దాకా వస్తున్నారు. ప్రతి క్షణం గుండెల్లో మనం బరువెక్కినట్టుగా ఉండని ఈ జనాన్ని చూసి ఇబ్బందిని ఎలా ఉండబోతున్నాం మనం అనే పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాం. చిరు వ్యాపారులు చాలా కష్టాల్లో ఉన్నారు. ఇది నేను 100% నేను నమ్ముతున్నాను. ఈ కష్టం అనేది తీర్చాలంటే మీకు హోటల్స్ని ఆ బళ్ళుని అవకాశం కల్పించాలని మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేయడానికి అభ్యంతరాలు ఇవన్నీ ఈ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇందువల్ల ఇవ్వలేకపోతున్నాం. ఇచ్చిన తర్వాత మీకు పర్మనెంట్గా ఇచ్చే విధంగా ఉండాలి. ఇవ్వడానికి కూడా మీరు కమిషనర్ గారు ఇందాక చాలా స్పష్టంగా చెప్పారు. అది ఆ చిన్న రూమ్ లాంటి దాంట్లో పెట్టుకుంటే వీళ్ళలాగానే మీరు కూడా పార్సిల్ చేసుకొని మీరు పంపించుకోవచ్చు. కానీ బయట పెట్టినప్పటికీ కష్టమయ్యే పరిస్థితి ఉందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా మేము తెలియపరుస్తున్నాం. రండి సిఏ గారు, నువ్వు కానీ మీరందరూ కూడా పర్మనెంట్గా పార్సిల్ అన్నా చేసుకునే దానికి అవకాశం ఉండదు. దాన్నన్నా నిలబెట్టుకోవాలి మనం. అస్సలు మీరు మర్చిపోండి, రాదు అనే దానికి వాళ్ళకి గ్లౌజెస్ లేదు, వాళ్ళకి మాస్క్ లేదు, వాళ్ళకి కనీసం లేదు. ఎంతో మంది వచ్చి ఈయన తాగుతారు, ఎంతో మంది ఈయన తాగుతారు. ఏంటిది? దయచేసి కాస్త మీరందరూ అర్థం చేసుకోండి. అవకాశం కల్పిస్తాం కంపల్సరీగా. దీన్ని మనం ఇచ్చినా కానీ ఒక్కరోజు ఇచ్చి ఉపయోగం ఏంటి? ఇప్పుడు సిలకలూరుపేట పరిస్థితి, ఇప్పుడు చుట్టూ ఉన్నాం. మనం ఏమన్నా ఇదేమన్నా ఇక్కడేమన్నా మనం ఏమన్నా చుట్టూ ఏమైనా కరకట్టేసి మనం ఏమన్నా రావడానికి వెళ్ళలేదని ఏమన్నా వేస్తున్నామా? మనం కూడా మనుషులే కదా అందరినీ. మీరు అర్థం చేసుకోండి, మీరు ఆలోచించండి. మీరందరూ మీ తరపున నేను మాట్లాడతాను, ఇప్పిస్తాను, ఇబ్బందే లేదు. కాకపోతే కాస్త మీరు కూడా అవకాశం ఉన్నంత వరకు ఏదైనా ఒక షాపులో పెట్టుకునే వాళ్ళు కొందరు ఏర్పాటు చేసుకోండి. మీరు కూడా పార్సిల్ తీసుకోవాలి, మీరు కూడా అవకాశం కల్పించాలి. దయచేసి సహకరించండి. మేము మీకేమి ఇలా ఇబ్బంది పెట్టాలని మాకేమీ లేదు. మీకు అవకాశం కల్పించాలని, మీరు భద్రంగా ఉండాలని, మనం మన కుటుంబంలో మన బిడ్డలు కూడా బాగుండాలని మనం అందరం ఆలోచించాలి. మనం వినకుండా ఇవాళ దాకా ఎలా ఉన్నామంటే అదృష్టంగా భావించాలి. మీరందరూ కూడా దయచేసి మీరందరూ అయితే మర్చిపోయారబ్బా. లాక్డౌన్ తీసేసిన మరుసటి రోజే ఏదో మనం విజయం సాధించాం, మనకేదైతే ఇంకేం లేదు, ఫ్రీ మనం తిరుగుతున్నాం, ఫ్రీగా అందరి భుజాల మీద చేతులు వేసుకొని తిరుగుతున్నాం. ఎక్కడ కూడా రోజులు పోయినాయి కదా, మీరు పాటించట్లేదు. చేయండి అయ్యా, పార్సిల్ చేసే ఒకటే కుదరదు. వినకుండా ఆయన వచ్చి టిఫిన్ చేయట్లా, దర్శి ఆయన వస్తుండు, నరసరావుపేట ఆయన వస్తుండు. ఇందాక మాచర్లో నా కాడికి వచ్చారు. నేనే జాగ్రత్తగా ఉన్నాను. బాబు దూరంగా ఉండిపోయా నన్ను, ఏందన్నా అర్థం అన్నాను. భలేవాడైనా దీనికే దానికైనా మీరు కొన్ని ఎసులుబాటు కల్పించేదానికి మనకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా దీన్ని మేము మాట్లాడుతున్నాం. ఆ మాట్లాడినా కూడా బళ్ళ మట్టికి బళ్ళు మీరు ఫ్రీగా ఉండడానికి లేదు, లోపల పెట్టుకొని మీరు ఏదైనా పార్సిల్ పెట్టుకునే దానికి మీరు కూడా అలా చేయాల్సిందే. కానీ డైరెక్ట్గా బళ్ళు మట్టికి ఎలా చేయమని వాళ్ళు చెప్తున్నారు. నేను ఇందాక నుంచి మీ తరఫు నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. ఇలా చేసేదానికి మాకే అభ్యంతరం, మీరు కూడా ఇవ్వమంటే మేము కూడా ఇస్తాం, మాకు మట్టికి ఉందండి అని మాట్లాడారు. అయితే
ఎవరైతే మన వినుకొండ పట్టణంలో ఇవాళ మనం అందరం కూడా ఫ్రీగా ఇవాళ తిరుగుతున్నాం అని అంటే ఇది మన అదృష్టంగా భావించాలి. ఆ విధంగా మనం వ్యాపారం చేయలేదు, సంపాదించలేదనే దానికంటే కూడా ముందు మనం సేఫ్గా ఉండేదానికి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికీ సౌనీయంగా మనం చేస్తున్నాం. దయచేసి మీరు అందరికీ చెప్పండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పండి, దయచేసి మాస్క్ పెట్టమని చెప్పండి, దయచేసి మీరు అందరూ కాస్త ఓర్పు, ఓపిక, సహనం అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ మరొకసారి ఈ ముద్రా లోన్ కానీ, ఈ జీడీసీసీ బ్యాంకు కానీ, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే రాయితీలు కానీ ఇవన్నీ రావడానికి మీకు అవకాశం ఉంది. చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళకి కల్పిస్తాం. మీరు 10,000 రూపాయలు మీకు వితౌట్ సెక్యూరిటీ అవసరం లేదు, సెక్యూరిటీ మీకు నేను ఇప్పిస్తాను, మీరు పెట్టుకోండి. మీరు కాస్త మరి ఇవన్నీ వెసులుబాటు కోసం కూడా అవన్నీ కూడా తీసుకుంటే మీరు కాస్త ఏదైనా షాపు లాగా ఒక చిన్న స్టార్ట్ చేసుకొని దాంట్లో నుంచి పార్సల్ చేసి అమ్ముకునేదానికి అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ స్థానిక 5వ వార్డు నందు గల విద్యానగర్ నందు టీడీపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పోలూరి అంజలీదేవి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాద పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కాలనీ నందు ప్రజలకు తమ వంతుగా స్వామివారి ప్రసాదాన్ని అందించారు. కార్యక్రమంలో పివి సురేష్, జీవి రమణారావు తదితరులు పాల్గొన్నారు. కరోనా ప్రభావంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి అన్ని మతాలకు చెందిన భక్తులు మరి దైవ దర్శనానికి అదేవిధంగా పవిత్ర ప్రసాదానికి కూడా దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో మరి ఈరోజు ముఖ్యంగా వినుకొండలోని మన 5వ వార్డులో మన యువ నాయకులు పివి సురేష్ గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ అమ్మగారు పోలూరి అంజలీదేవి గారు ఈ వార్డుకు కూడా మరి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారు మరి ఈ వార్డులో ఉన్న వాళ్ళ యొక్క ఆమె 10 ఏళ్ల నుంచి కూడా ఈ వార్డుకి వాళ్ళ సేవలు అందిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మరి తిరుపతి వెంకటేశ్వర ప్రసాదాన్ని తీసుకొచ్చి ఈ వార్డులో ఇంటింటికి వాళ్ళ మంచి సంకల్పం ఏర్పాటు చేశారు. వారికి ముందుగా మరి ఆ భగవంతుడు వారికి ఆ యొక్క మనసు ఇచ్చినందుకు ముందుగా వారికి ప్రత్యేక నా యొక్క అభినందనలు. అదేవిధంగా మరి ఈ వార్డులో సురేష్ బాబు గారు నాయకత్వంలో 15 ఏళ్ల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఎంతమంది సేవలు అందించారు. ముఖ్యంగా అన్నిటికంటే కూడా ఈరోజు మొన్న రంజాన్ పండుగప్పుడు కూడా ముస్లిం సోదరులకి ఖురాను అదేవిధంగా వాళ్ళకి ప్రార్థనకు సంబంధించిన విషయాలు కూడా ఈరోజు ఆ ప్రార్థన సంబంధించిన మరి వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు వెంకటేశ్వర ప్రసాదం ఇవ్వడం ఎంతో అభినందనీయం. వారిని భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి ఇంకా అభివృద్ధి ఇంకా ముందుకు పోయే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి మరి ఇవాళ కరోనా ఉన్న పరిస్థితుల్లో ఇంట్లోంచి మనం బయటికి వెళ్ళడానికే కష్టం ఉన్న పరిస్థితుల్లో మరి అనేక మంది మరి దేవుడు సంబంధించిన తిరుపతి సంబంధించిన విషయాన్ని కూడా మనం మిస్ అవుతున్న పరిస్థితి. అలాంటిది మరి ఇంటి దగ్గర మనం ఉండంగానే మరి ఆ భగవంతుడు 7 కొండల మీద ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని మనకి తీసుకొచ్చి ఇక్కడ అందించడం అనేది దాదాపు ప్రతి వాళ్ళు కూడా చక్క కొండకు వెళ్ళినంత అనుభూతి పొందుతారు. ఇలాంటి ఒక మంచి అవకాశం, మంచి ఉద్దేశం వారికి లభించినందుకు చాలా ముందు అభినందించాలి. ఏదేమైనప్పటికీ కూడా సురేష్ గారు మొదటి నుంచి కూడా ఇటు సేవా కార్యక్రమాల్లోనూ అటు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ రైలు పట్టాలు 2 సైమల్టేనియస్ గా అతను చేస్తూ ఉంటాడు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. తెలుసు మనకి మంచి కూడా మనకి ఇక్కడ మన ఈ వార్డులో కూడా అనేక పంచడం జరిగింది. అలాగే మరి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మన శ్రీశైలం మాల వేసుకోవడం కానీ, అక్కడ నడిచి వెళ్లే విషయం కానీ, లేక ఈ రక్తం దాన సందర్భంలో కానీ, అలాగే ఈ సొసైటీలో సేవా కార్యక్రమాలు ముందుంటాడు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మరి ఆయన ఈ తిరుపతి సంబంధించిన ప్రసాదాన్ని తీసుకొచ్చి మరి అందరికి కూడా ఇవ్వడం అనేది చాలా సంతోషకర విషయం. మరి దేవుడి యొక్క ఆశీస్సులు తప్పకుండా సురేష్ గారికి, అలాగే వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ నాన్నగారి, వాళ్ళందరి మీద ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులతో వాళ్ళ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా మనందరం కూడా కోరుకుని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చి అందరికీ ప్రసాదం పెంచినందుకు ప్రత్యేకంగా ఆయన అభినందించాలి. మనం ప్రస్తుతం 2 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి భక్తులు స్వామివారి దర్శనం చేసుకోలేక, అలాగే ప్రసాదం అందుబాటులో లేక ఉన్నటువంటి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల దేవస్థానం ప్రసాదము మరియు చేతికి కట్టుకునే కంకణదారులు, అలానే భగవంతుని చాలీస, హనుమాన్ చాలీస, లలిత అమ్మవారి చాలీస, సాయిబాబా చాలీస, వీటి పుస్తకాలను ప్రతి కుటుంబానికి కూడా 5వ వార్డులో ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు ప్రోత్సహిస్తున్నటువంటి రమణ గారికి, అదేవిధంగా కొండపల్లి బ్రహ్మయ్య గారికి, వెంకట్రావు గారికి, అలానే బైసాని సుబ్రహ్మణ్యం గారికి, సీను గారికి, తిరుపతిరావు గారికి, వార్డు పెద్దలందరికీ, వాగుతుల రఘుకుమార్ గారికి,
అలానే మా బంధువులకి స్నేహితులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ 2 నెలల నుంచి మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అందులో సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆ భగవంతుడు మాకు శక్తినిచ్చినందుకు ఆ దేవుడికి ప్రత్యేకమైనటువంటి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడున్నటువంటి విపత్కర సమయంలో మనల్ని సాక్షాత్తు ఆ భగవంతుడే మనల్ని రక్షించాలి. అందుకని మనందరం కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని ప్రార్థించుకున్నట్టయితే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అదేవిధంగా అందరూ కూడా లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఉంటూ జాగ్రత్తగా ఉండాలని చెప్పని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వార్డు పెద్దలందరికీ మరియు కొంతమంది పేర్లు మర్చిపోయిన అందరికీ కూడా సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.